జూన్ 1 అంటే ఇవాల్టి నుంచి కొన్ని కీలక మార్పులు జరిగాయి. ఈ మార్పులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పలు దరఖాస్తులు సహా ప్రభుత్వ విధి విధానాల్లో కొత్త మార్పులు వచ్చాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కొత్త రూల్స్ ఫాలో కావాల్సిందే. అలాగే ఆధార్ అప్డేట్, పాన్ కార్డుతో ఆధార్ లింక్, ఎల్పీజీ గ్యాస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డు వంటి విషయాల్లో రూల్స్ మారాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాల్టి నుంచి మారిన అంశాల్లో ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఓవర్ స్పీడ్ తో వెళితే 1000 రూపాయల నుంచి 2000 వరకు జరిమానా విధిస్తారు. అదే విధంగా లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే 500 రూపాయలు ఫైన్ చెల్లించాలి. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే 100 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇక మైనర్ వాహనం నడిపితే 25,000 రూపాయల ఫైన్ వేస్తారు. దీంతో పాటు మైనర్ కి 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా చర్యలు తీసుకుంటారు. నేటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కూడా మారాయి. ఇవాల్టి నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ కూడా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించుకోవచ్చు. ఇప్పటి వరకు ఆర్టీఓ ఆఫీసుల్లో మాత్రమే ఈ టెస్టులు నిర్వహించేవారు. ఇకపై డ్రైవింగ్ స్కూల్ ఏజెన్సీలు సైతం లైసెన్స్ జారీ చేయనున్నాయి. కానీ ఆర్టీఓ ఆమోదించిన డ్రైవింగ్ స్కూళ్లలో మాత్రమే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రతి నెల 1వ తేదీన మారుతుంది. ఇందులో భాగంగా కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోగా కమర్షియల్ సిలిండర్ ధరను మాత్రం చమురు సంస్థలు తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు కాస్త దిగిరావడంతో 19 కిలోల సిలిండర్ పై 69 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 1676కు చేరగా హైదరాబాద్ లో 1925గా ఉంది. వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించడం వరుసగా ఇది 3వ నెల కావడం గమనార్హం. ఇక ఆధార్ కార్డ్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకు గడువు ఉంది. అప్పటి వరకు ఆన్లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అదే ఆధార్ కేంద్రానికి వెళితే 50 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఇవాల్టి నుంచి పాన్ ఆధార్ లింక్ చేయడం కుదరదు. ఈ లింకింగ్ గడువు నిన్నటితోనే ముగిసింది. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ సైతం మారాయి. ఇవాల్టి నుంచి ప్రభుత్వ పనులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు వర్తించవు. వీటిలో ఎస్బీఐ కార్డ్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, ఎస్బీఐ కార్డ్ పల్స్, ఎస్బీఐ కార్డ్ ప్రైమ్ సహా పలు కార్డులు ఉన్నాయి.